హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాళ్ళ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నేను చేశాను. దాన్ని ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మెంబర్స్కి తీసుకున్నాను ఎగ్స్. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొక 1 or 2 ఎగ్స్ వేసుకోవచ్చు. వేసుకొని బాగా గరిటె పెట్టి కలబెట్టుకోవాలి. అప్పుడు ముక్కలు విరిగిపోతాయి. ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొంచెం ఒక 1/2 స్పూన్ పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎగ్లో కూడా కొంచెం ఘాటు వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలో ఒక 3 గరిటెలు ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 3 చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ గార్లిక్ ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా తరిగినవి క్యారెట్ ముక్కలు ఒక 1/2 కప్, బీన్స్ 1/2 కప్, క్యాప్సికమ్ ఒక 1/2 కప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఒక 1/2 కప్ క్యాబేజ్ కూడా వేసుకోవాలి. అన్నీ సన్నగానే కట్ చేసుకొని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోయేంత వాటికి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో కెచప్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను. ముందుగానే ఉడకపెట్టుకున్నాను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇలా పొడి పొడిగానే ఉండాలి రైస్. ఆ రైస్ని తీసుకొని అందులో వేసుకోవాలి. 1.5 స్పూన్ పెప్పర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.